మన ఇరువురి తేజస్సు కలిసి రూపొందిన కుమారుడు తారకాసుర సంహారం చేయగలడు. అది అఖిలలోక ఆనందదాయకం. ఆదిలో అగ్ని, ఆపై షట్కృతికలు, ఆ తర్వాత హిమవంతుడు, ఆపై నదీకన్య, ఆ పిదప శరసమూహం. అలా పంచస్థానాల్లో పరిపక్వ దశను చేరుకుంది శివతేజస్సు. ఏమిటి అకారణ సంతోషము? మాతృత్వం పండినట్లు నా తనువు మనసు పులకితమవుతున్నాయి. ఏదో తెలియని ఆనందం నన్ను నిలువెల్లా ఆవరిస్తోంది. ఈ మార్గశిర శుద్ధ షష్ఠీ తిథి నీవు మరువరాని శుభతిథి. కుమార, నిన్ను దైవదత్తమైన కుమారుడుగా భావించి స్వీకరించి సర్వం నిర్వహిస్తాను. నీవు నా ఆశ్రమంలో వర్ధిల్లుదువుగాక. ధన్యోస్మి మహర్షి, ధన్యోస్మి. శక్తి ఆయుధాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. దీనిని బహుమానంగా స్వీకరించు నాయనా. ఇది వజ్రాయుధం కన్నా శక్తివంతం. త్రిశూల పాశుపత బ్రహ్మాస్త్ర నారాయణాస్త్ర సమానము. ఇక ఉపేక్షించవద్దు క్రౌంచాసుర. దశపద్మ సంఖ్యాక సైన్యాన్ని పంపించు. ఆ శివకుమారుణ్ణి సంహరించి రమ్మని శాసించు. నారాయణ నారాయణ. స్వాగతం దేవఋషి, స్వాగతం. యశస్వీ భవ. ముల్లోకాలు తిరిగొచ్చే మునిసత్తములు ఏదో విశేషం లేందే దయచేయరు కదా. దేవతలందరికీ, ముఖ్యంగా నీకు మహదానందం కలిగించే విశేషం చెబుదామని వచ్చాను మహేంద్ర. ఏమి నారదా, ఏమి ఆ మహదానందకరమైన విశేషం? విశ్వామిత్రుని ఆశ్రమంలో పెరుగుతున్నాడు శివపుత్రుడైన కుమారస్వామి. తన వేగుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు తన సేనానితో దశపద్మదళ సేనావాహిని నియోగించాడు. ఆ తరువాత అగ్నిదత్తమైన శక్తాయుధం శక్తి ఏమిటో తెలుసుకోదలిచిన కుమారస్వామి ఒక శిఖరాగ్రంపైకెక్కి తన ఆయుధంతో కొట్టాడు. ఆ వేటుకు ఆ శిఖరం నేలకూలింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న తారకుడి దశపద్మదళ సైన్యం సర్వం ఆ శిఖరం కింద పడి మరణించారు. కుమారుడు వజ్రకాయుడు మహాబలుడు. తారకుడికి ఇది తొలి అపజయం, ప్రథమ గర్వభంగం. దేవతలకిది తొలి విజయం, మహేంద్రునికిది శుభసూచకం. ఆ తరువాత ఆ తాకిడికి భూమి కంపించింది, పర్వతాలు కదిలిపోయాయి, సముద్రాలు కల్లోలమయ్యాయి. తారకుడు మరింత ఆందోళనకు గురవుతాడు. నారాయణ. మాతృదేవో భవ. నాకే ఆ నమస్కారం. లేదు, ఆ వందనం నాకే. లేదు, ఆ ప్రణామం నాకే. నన్నే తల్లిగా భావించి శిరస్సు వంచాడు. నన్నే కన్న తల్లిగా సంభావించాడు. ఆ మాతృవందనం నాకే చెందాలి. అమ్మలారా, నేను మీ అందరి తనయుడిని. మాతృమూర్తులారా, మీ ఆశీస్సులు నాకు కావాలి. యశస్వీ భవ. అమ్మలారా, చక్కగా దీవించారు. ఏ తల్లి అయినా కుమారుడు కీర్తిమంతుడు కావాలి, అదృష్టవంతుడు కావాలి అనే కోరుకుంటుంది. ఇందరి తల్లుల దీవెనలు పొందిన నేను భాగ్యశాలిని. నాయనా, నువ్వెవరివో, ఏ కన్న తల్లి బిడ్డవో కాని నీవు మా అందరికీ మా కన్న బిడ్డలా కనిపిస్తున్నావు. నిన్ను మేము మా కడుపున కన్న సంతానంలా భావిస్తున్నాము. అది మరింత ఆనందకరము కదా తల్లులారా. ఒక ముఖంతో ఒక తల్లి ప్రేమామృతాన్ని చూరగొనవచ్చు. 6 తల్లుల అనురాగాన్ని ఆస్వాదించాలంటే నాకు 6 ముఖాలుండాలి. నీ శక్తి సామర్థ్యాలు అపూర్వం. నీవు సాక్షాత్తు శివాంశ సంభూతుడివే కావాలి, లేకపోతే ఈ శక్తి దుర్లభం.
నీవు షణ్మాసురుడివి షణ్ముఖుడివి. ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు? మాతో రాకుమారా, బదరికాశ్రమంలో నిన్ను మేం పెంచుకుంటాం. రా నాయనా. స్వామి, తమరిని ఒక విషయం అడిగి తెలుసుకోవాలని ఉంది. అవశ్యం దేవి, అదేదో మాకు వినాలనే ఉంది. ప్రభు, తమ అనురాగానికి ఆత్మీయతకు సర్వదా కృతజ్ఞురాలిని. స్వామి, తమ నుదుటి నుండి జారి నేల మీద పడిన స్వేదబిందువు కుజుడుగా అవతరించింది. దానికి అంత శక్తి ఉన్నప్పుడు ఆనాడు మనమిరువురం అగ్నికిచ్చిన మన తేజస్సు ఏమైంది? ఏ రూపం ధరించింది? అది తెలుసుకోవాలనుంది స్వామి. పార్వతి, నాటి మన తేజం అగ్ని స్వీకరించిన దానిని అతడు భరించలేకపోయాడు. అందువల్ల దానిని ఋషిపత్నులలో ప్రవేశపెట్టాడు. ఆపై కారణాంతరాల వల్ల అది మంచుకొండలు చేరింది. హిమవంతుడి కోరిక మీద వాయువు దానిని నదీ జలాల్లో వదిలాడు. అది తరంగాలకు 6 భాగాలై శరవణ తటాకం చేరి ఏకమై కుమారుడిగా అవతరించింది. ప్రభు, మన తేజస్సు కుమారుడిగా రూపమెత్తిందా? ఎక్కడ స్వామి ఆ శివకుమారుడు? ఎక్కడ స్వామి మన తనయుడు? ఆ బాలుణ్ణి విశ్వామిత్ర మహర్షి స్వీకరించి తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. జాతకర్మ నిర్వహించాడు. పేరేం పెట్టారు ప్రభు? కుమారస్వామి, ఆగ్నేయుడు, కార్తికేయుడు, గాంగేయుడు, షణ్ముఖుడు, షణ్మాతుడు. అదేంటి స్వామి, అన్ని నామధేయాలా? అవును దేవి, అగ్ని స్వీకరించాడు కనుక ఆగ్నేయుడు, కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కనుక కార్తికేయుడు, గంగా జలాల్లో పరిణతి చెందాడు కనుక గాంగేయుడు, 6 ముఖాలతో కృత్తికలను ఆనందింపచేశాడు కనుక షణ్ముఖుడు, 6 తల్లుల ముద్దుబిడ్డడయ్యాడు కనుక షణ్మాతుడు. ప్రభు, నాటి నుంచి నేటికి 6 వత్సరాలు గడిచాయి. ఇకనైనా కుమారుణ్ణి రప్పించి నాకు ఆనందాన్ని కలిగించండి. జగదీశ్వరుడి కుమారుడు ఆశ్రమంలో పెరగాల. దేవి, విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం నుంచి కృత్తికల కోరికపై కుమారుడు బదరికాశ్రమం చేరాడు. ఇక షణ్ముఖుడు కైలాసం చేరవలసిన సమయం ఆసన్నమైంది. నందీశ్వర, ఆనతివ్వండి స్వామి. మా తేజస్సంజాతుడు, మా తనయుడు బదరికాశ్రమంలో కృత్తికల పోషణలో ఉన్నాడు. నీవు వెళ్ళి తగిన రీతిని ఆహ్వానించి తీసుకునిరా. నంది, రథమెక్కి రావాలి నా కుమారుడు. సమధికోత్సాహంతో సంరంభంతో సాగి రావాలి నా కుమారుడు. ఛత్ర చామర విరాజితుడై చెనుదెంచాలి నా కుమారుడు. ప్రమథగణ పరివేష్టితుడై ప్రభువులా దయచేయాలి నా కుమారుడు. అదయ్యా మాతృహృదయం. నంది, జగన్మాతాజ్ఞ జవదాటకు. ఆమె ఆదేశం ప్రకారమే కుమారుని కొనిరా. అంబా ఆజ్ఞ స్వామి ఆనతి శిరసా వహిస్తాను. కుమారా కార్తికేయ, నేను నందిని, శివుని బంటును, శివుని వాహనాన్ని. తల్లులారా, పార్వతీమాత ఆనతిని శివాజ్ఞాబద్ధుడినై మీ సన్నిధికి వచ్చాను. కుమారా, నీవు శివాంశ సంభూతుడివి, శివకుమారుడివి. కొద్ది కాలం నిన్ను పెంచిన కారణాన వీరు నీ తల్లులుగా భావిస్తున్నారు. పార్వతీమాత పుత్రదర్శనానికై తహతహలాడుతున్నది. నిజాంశ సంభూతుడివైన నిన్ను చూడాలని స్వామివారు అంబ ఆతృతపడుతున్నారు. సోదరా, ప్రకృతి పాలకుడైన పరమేశ్వర అంశతో నేను జన్మించానని నాకు తెలుసు. కానీ ఈ మాతలు పుత్ర నిర్విశేషంగా నన్ను ప్రేమించారు. అది వారి భాగ్యలేశం. శివకుమారుణ్ణి కనులతో కాచుకుంటూ, పోషిస్తూ, పెంచుతూ, ఆటపాటలతో కాలం గడపగల భాగ్యం అందరికీ దక్కదు. గతించిన దానిపై చర్చెందుకు? నీవు కైలాసానికి దయచేయి. అక్కడ అంగరంగ వైభవంగా పరమేశ్వరుడు నిన్ను అభిషేకిస్తాడు. సరే, నీ ఆహ్వానం మన్నిస్తాను. జగన్మాత పార్వతికి ధర్మపుత్రుణ్ణి.
ఈ కృత్తికలకు పోష్యపుత్రుణ్ణి. వీరిని విడిచి రావడం బాధాకరమే, కాని తండ్రి ఆనతిని దాటడం నా తరమా? అమ్మలారా, అనుజ్ఞ ఇవ్వండి. ఇన్నాళ్ళు మా కనుల పంటగా పెరిగిన నీవు ఇకపై నీ కన్నతల్లిని చేరి ఆవిడ కన్నుల పండుగ గావించు నాయనా. నాయనా, నీవెక్కడున్నా మా మనస్సు మా దీవెనలు సదా నీకుంటాయి. మా ఆరుగురి ముద్దు బిడ్డడవైన నీవు షణ్మాతురుడిగా జగత్ప్రసిద్ధుడవు కాగలవు. సంతోషం తల్లులారా, సంతోషం. మీరు తలుచుకున్నప్పుడు ఈ కృత్తికా పోష్యుడు కార్తికేయుడు మీ సన్నిధికి వచ్చి వాళ్తాడు. శుభంగా వెళ్ళిరా నాయనా. నాయనా, చతుర్దశ భువనాలలో మీ తండ్రి గారిని మించిన దైవం లేరు. సర్వం ఆయన సంకల్పం. జయ జయ మహాదేవ శంభో శంకర, జయ జయ మహాదేవ జయ మహేశ్వర, జయ జయ పార్వతీ ప్రాణవల్లభ, జయ జయ కుమార జయ, జయ జయ కార్తికేయ జయ, జయ జయ షణ్ముఖ కార్తికేయ జయ, జయ జయ మహాదేవ జయ మహేశ్వర. నమో మాతా, నమో నమః. విజయోస్తు. రానాయన. నమో పితృభ్యో నమః. కీర్తిమాన్ భవ. కుమారా. అమ్మా. అమ్మా, ఎంత కమ్మగా పిలిచావు. ఏది మరొక్క మారు పిలువు తండ్రి. అమ్మా, అమ్మా. కుమారా, సామవేద సారమంతా నీ పిలుపులో చోటు చేసుకుంది. నా మాతృత్వం పండింది నాయనా. అమ్మా, నేను గిరిజాపుత్రుణ్ణి, పార్వతీమాత తనయుణ్ణని నందీశ్వరుడు చెప్పగానే పులకరించిపోయాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని తపించాను. ఎప్పుడెప్పుడు పితృపాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుంటానా అని ఆత్రపడ్డాను. ఎంత వినయం, ఎంత వందనం. చూసారా స్వామి? దేవి, కుమారుడు విశ్వామిత్ర మహర్షుల శిష్యరికం చేశాడు కదా, అందుకే ఆ భక్తి ప్రపత్తులు. కుమారా, నీ అగ్రజుడు గణపతి నమస్కరించు. సోదరా, శతకోటి నమస్కారాలు. ఆయుష్మాన్ భవ. గణనాయకుడు విఘ్నరాజు నా అగ్రజుడు కావడం కేవలం అదృష్టం సుమా. తమ్ముడు, మనం అమ్మ కుమారులం. సర్వం ఈ జగన్మాత సంకల్ప బలం. ఇద్దరికిద్దరు అఖండులే. కుమారులారా, అన్యోన్యంగా సోదర ప్రేమకు చిహ్నంగా మెలగండి. నందీశ్వర ప్రభు, ప్రేమపాత్రుడు ప్రియపుత్రుడు అయిన గణపతిని అభిషేకించిన విధంగాని ద్వితీయుడు అద్వితీయ బలసంపన్నుడు నా తేజోంస సంభవుడు అయిన కుమారస్వామిని సుముహూర్తంలో అభిషేకిస్తాను. అందరికీ ఆహ్వానాలందించు. సర్వం సమర్థవంతంగా శోభాయమానంగా నిర్వహించు. శివాజ్ఞ. శిరసా వహించి తక్షణమే నిర్వహిస్తాను. శివతేజస్సు రూపుదిద్దుకు అతన్ని మట్టుపెట్టమని సైన్యాన్ని పంపాను. వారందరూ నశించారు. హరివీర భయంకరుడుగా పేరొందిన నీవు పరాజితుడువై తిరిగి వచ్చావు. ఆపై ఆ బాలుడి జాడ తెలుసుకోలేదా? కృత్తికల పోషణలో ఉన్న కుమారస్వామి కైలాసం చేరాడట. శివుడు అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడట. పట్టం కట్టి సైన్యాధిపతిని చేసి ఏం సాధిస్తాడా పరమేశ్వరుడు? హర హర మహాదేవ.
హర హర మహాదేవ. నేను శివారాధకుణ్ణి, శివభక్తుణ్ణి, బ్రహ్మవర ప్రసాదిని. నా శక్తి నాదే, నన్నెవరూ జయించలేరు. నాదే జయం, నాదే విజయం. రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః త్రిపురుషమేకకపాలాన్ నిర్వపతి ఏకమతిరిక్తం దృశ్యమానాయేవ ప్రజా రుద్రాన్ నిరవదయతే ఏకకపాలా భవంతే ఏకదైవ రుద్రం నిరవదయతే నాభిగానయతే నిదర్విగానయేదో అంతర్వచారిణం రుద్రం కుర్యాత్ ఏకోన్ముఖేన యంతే. కుమార, ఇవి త్రిశూల పాశుపతాస్త్రాలు, సర్వ విజయప్రదాలు. అంతేకాక నీకు శాంభవి విద్యను కూడా ప్రసాదిస్తున్నాను, గ్రహించు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువర, తమ దీవెనలకు తిరుగులేదు, తమ నీతికి ఎదురు లేదు. భవదాశీర్వచన ప్రభావంతో నన్ను ఎదుర్కొనే వారెవరూ లేరు. కానీ నేటికొకడు ఉదయించినాడు. అతన్ని శివుడు కుమారుడుగా స్వీకరించాడు. పార్వతీమాత అతన్ని తనయుడిగా అంగీకరించింది. ఆపై రత్నసింహాసనంపై శివుడు అతన్ని సర్వపుణ్య తీర్థజలాలతో అభిషేకించాడట. అంతేకాదు, శివుడు అతనికి త్రిశూలాన్ని, పినాకాన్ని, పరశువును, శక్తిని, పాశుపతాన్ని, శాంభవి విద్యను ప్రసాదించాడు. నారాయణుడు వైజయంతి విజయహారాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, ఇంద్రుడు గజేంద్రుణ్ణి, వరుణుడు శ్వేతఛత్రాన్ని, రత్నమాలికను సమర్పించారట. నభోమండలాధిపతి సూర్యుడు రథాన్ని, కవచాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, అగ్ని మహాశక్తిని, యముడు దండాన్ని, నైరుతి వాయువు అస్త్రాలను, కుబేరుడు గదను, అనేకులు దివ్యాస్త్రాలను ప్రసాదించారట. మహేశ్వర, తారకాసుర సంహారానికై జన్మించిన కుమారస్వామి సకల విద్యలు నేర్చాడు, రణప్రవీణుడైనాడు. సేనావాహినిని నడపగల వయస్సు వచ్చింది. ఇన్ని వత్సరాలుగా అమరులు, ఋషులు అందరూ తారక బాధాతత్తులైనారు. ఇక సమయం ఆసన్నమైంది. కుమార నాయకత్వంలో తారక వధకు తరలి వెళ్ళాలి. సందేహం వలదు, సంశయం వలదు. ఆశీర్వదించి ఆహవరంగానికి పంపు. అసురుణ్ణి అంతమొందించి అఖండ విజయం సాధిస్తాను. ఆహా, రుద్రుడికి తగ్గ తనయుడిగా పలికావు. కుమార, నిన్ను విజయం తప్పక వరిస్తుంది. హరివీర భయంకరుడైన ఈ తారకునితో యుద్ధం తారంగపు ఆట కాదు. మృత్యువుతో చెలగాటం మాని మరలిపో. చావు పుట్టుకలు నీవా నిర్ణయించేది? నీ చావు కోసం పుట్టిన నన్నా నువ్వు బెదిరించేది? తారక, ఇది భయం వల్ల పుట్టుకొచ్చిన సంధి మంత్రం. ఆ మహేశ్వరుడి సర్వశక్తి స్వరూపం ఈ కుమారుడు. నీకు నా చేతిలో మరణం తథ్యం. ఇక వాదనలెందుకు? కాచుకో.